ఎన్ఆర్ఐలు అంటే ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు అవునండి. అలా కాకుండా అమెరికన్స్ ఉంటారు కదా, అమెరికన్స్ లేకపోతే ఆస్ట్రేలియా వాళ్ళు ఇలా విదేశాల్లోంటి వాళ్ళు ఫేస్బుక్ల ద్వారా ఇన్స్టాగ్రాముల ద్వారా పరిచయం అవుతారు. అవునండి. ఇలా ప్రేమించామని చెప్పి మోసం చేసి ఇలాంటి వాళ్ళని ఎలాగా పనిష్ చేస్తుంది మన ఇండియన్ హైకోర్టు కోర్టు కానీ? లేదండి, ఇది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే ఇవన్నీ సైబర్ నేరాలు చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం మనం. అంటే ఇప్పుడు పిల్లలు ఎంత ఫాస్ట్గా ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకుంటున్నారో అంత ఫాస్ట్గా మోసం కూడా పోతున్నారు చాలామంది. ఫేస్బుక్లని అదని ఇదని వేరే కంట్రీస్ పిల్లలతో పరిచయాలు చేసుకోవడం, అట్లీస్ట్ వాళ్ళు ఆ కంట్రీ వాస్తవ్యులు అవునా కాదో కూడా తెలియదు వీళ్ళకి. సో అలా పరిచయాలు చేసేసుకోవడము, మళ్ళీ పెళ్ళిళ్ళు చేసేసుకోవడము చాలా త్వరగా జరిగిపోయినవి చాలా కేసులు చూస్తుంటాం. మరి ఇలా జరిగి వాళ్ళు కనుక ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకొని మోసం చేశాడని తెలిసి ఇట్లా ఉన్నప్పుడు వీళ్ళు సైబర్ క్రైమ్స్ని అప్రోచ్ అవ్వడము, లేదా మోసపోయామని చీటింగ్ కేసు అవి పెట్టడం జరుగుతుంది. మన వాళ్ళు మళ్ళీ అక్కడ దేశస్తులు అక్కడ ఎంబసీకి రెఫర్ చేయడము, ఫలానా వాళ్ళు ఇలా మోసం చేశారు అని చెప్పడం తప్పిస్తే వీళ్ళు ఇమీడియట్గా వెళ్ళిపోయి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం ఇలాంటివి అయితే చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు యూత్కి అంతా కూడా మేము చెప్పేది ఒకటే, మీరు ఫేస్బుక్లు కానీ లేదా వేరే ఏ సోషల్ మీడియా ద్వారా కానీ ఎవరైనా పరిచయం అయితే ఇమీడియట్గా వాళ్ళతో పరిచయాలు పెంచేసుకొని మీ పర్సనల్ డీటెయిల్స్ చెప్పేసి ఫొటోస్ షేర్ చేసుకొని, లేకపోతే అన్ని పర్సనల్ డీటెయిల్స్ చెప్పేసి ఫ్రెండ్షిప్ అయిపోయింది లేదా లవ్ ఇట్లా అనేసి మోసపోవడం అనేటిది జరగకుండా జాగ్రత్త పడడమే చాలా మంచిది. తప్పిస్తే పెళ్లి చేసేసుకోను లేకపోతే ఇంకేదో చేసి మోసపోయిన తర్వాత ఎవరు కూడా ఏం చేయలేరు. ముందుగానే ఏదైనా అరికట్టాలి అంటారు. ఓకే మ్యామ్, ప్రతి విషయంలోనూ ఇండియాలో కానీ ఎన్ఆర్ఐలు కానీ ఎక్కడైనా కానీ ఇద్దరు భార్యాభర్తలు విడిపోతే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది పిల్లలు. అవును. సో ఇప్పుడు ఎన్ఆర్ఐ పిల్లలకి భారతదేశంలో ఉన్నటువంటి చట్టం ఏ విధంగా వాళ్ళకి రక్షణనిస్తుంది? వాళ్ళకి ఎలాంటి చట్టాలు ఉన్నాయి? వాళ్ళని ఎవరికి కస్టడీకి ఇస్తుంది? అయితే ముఖ్యంగా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అమ్మా, చైల్డ్ కస్టడీకి వచ్చేటప్పటికి మనం 3 దగ్గరలో ఫైల్ చేయొచ్చు. అంటే 3 ఎక్కడో ఒక దగ్గర. ఒకటి ఏంటంటే వాళ్ళ పెళ్ళి ఎక్కడైంది అక్కడ, లేదా ఆ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు. ఇప్పుడు పిల్లలు ఇండియాలో ఉన్నారు, ఇండియాలో ఫైల్ చేయాలి. లేదా పిల్లలు ఎవరితో ఉంటున్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో అక్కడ కూడా ఫైల్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ చాలా శాతం మనం ఏం చేస్తూ ఉంటామంటే, పిల్లలు ఎవరి దగ్గర ఉంటారు, లైక్ మదర్ ఆర్ ఫాదర్. ఇప్పుడు అమెరికాలో ఉన్నారనుకోండి, మనం ఇండియాలో ఫైల్ చేసినా కూడా అక్కడ పిల్లల్ని తీసుకురావడం ఇక్కడికి అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అదే తల్లి ఉంది, తల్లి ఇండియాకు వచ్చేసింది, పిల్లలు ఇండియాలో ఉన్నారు, అప్పుడు హస్బెండ్ ఇండియాలో ఫైల్ చేసుకోవాలి. బికాస్ పిల్లలు ఇక్కడ ఉన్నారు కాబట్టి, పిల్లలు ఈవెన్ దో అమెరికాలో పుట్టి వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ అయినప్పటికీ కూడా పిల్లలు ఇండియాలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇండియాలోనే ఫైల్ చేయాల్సి వస్తుంది. సో ఎందుకు ఇది అని అంటే, పిల్లల్ని మనం మూవ్ చేయడము కేసు పరంగా అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి పిల్లలు ఎక్కడున్నారో అక్కడ ఫైల్ చేయడమే బెస్ట్ అన్నట్టుగా కోర్ట్స్ పిల్లలు ఎక్కడుంటే అక్కడ ఫైల్ చేయమని చెప్తుంది. ఇప్పుడు ఇండియన్ మ్యారేజ్ ప్రకారం కనుక మ్యారేజ్ ఇండియా ప్రకారం అయ్యి వాళ్ళు అమెరికాలో ఉండనివ్వండి, ఎక్కడన్నా ఉండనివ్వండి, కస్టడీ మాత్రం ఇండియాలో ఫైల్ చేయాలి అనుకుంటే ఇండియన్ లాస్ మాత్రమే వర్తిస్తాయి. ఒకవేళ యూఎస్లో వాళ్ళు ఫైల్ చేసుకుంటే మళ్ళీ యూఎస్ ప్రకారం అక్కడ పిల్లలు పుట్టారు కాబట్టి అక్కడ సిటిజన్స్ అవుతారు కాబట్టి, అక్కడ పుట్టి అక్కడ సిటిజన్స్ అయినట్టు అవుతే అక్కడ వాళ్ళు ఏ రకంగా అక్కడ మ్యాక్సిమం మనం చూస్తాం ఫాదర్కి ఇవ్వడము ఇలాంటివి చూస్తుంటాం. సో అక్కడ చట్టాల ప్రకారం పిల్లల్ని వాళ్ళకి కస్టడీ ఇవ్వడం జరుగుతుంది. అదే ఇండియాలో ఉన్నారనుకోండి, పిల్లలు ఎక్కడ పుట్టినా వాళ్ళు మాత్రం ఇండియన్ లా ప్రకారమే వాళ్ళు ఇక్కడ వేసుకోవచ్చు. ఓకే. జనరల్లీ మనకి చట్టం ఏం చెప్తుందంటే 7 years వరకు కూడా, యాక్చువల్ లా ప్రకారం 5 years, బట్ ఇన్ జనరల్ కోర్ట్స్ 7 years వరకు, ఎందుకంటే ఆ ఏజ్లో తల్లి యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 7 years వరకు కూడా పిల్లలు తల్లి సంరక్షణలో ఉంటేనే మంచిది అనే ఒక ఉద్దేశంతో 100% తల్లికే ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా అనివార్య కారణం ఉండి తల్లి దగ్గర ఉంటే పిల్లలు సేఫ్ కాదు, లేదా తల్లికి ఏదో జబ్బు ఉంది, లేకపోతే తను ఇమ్మోరల్ లైఫ్ లీడ్ చేస్తుంది, తన దగ్గర ఉంటే పిల్లలు సేఫ్ కాదు అన్న ఒక్క సందర్భంలో తప్పించి వేరే అన్ని విషయాలలో కూడా తల్లికే ఎక్కువ శాతం ఇవ్వడం జరుగుతుంది. అలా అని చెప్పి తండ్రికి ఇవ్వరు అనేది లేదు. ఓకే. తండ్రి దగ్గర పిల్లలు తల్లి కంటే చాలా సేఫ్గా ఉంటారు అండ్ బెటర్ అని అనిపిస్తే తండ్రికి కూడా ఇచ్చే అవకాశం ఉంది. బట్ ఇన్ జనరల్ ఏంటంటే ఆ ఏజ్లో తల్లి ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి తల్లికే ఇవ్వడం జరుగుతుంది.